ఇంట్లో టైలరింగ్ చేసే ప్రతి ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఇదండి. ఇది వచ్చేసి మదర్ బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్. యాక్చువల్గా అయితే మనం కుట్టిన బ్లౌజ్ కాదు ఇది. నెక్ అనేది వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ మదర్ బ్లౌజ్ తీసుకొచ్చి మన కస్టమర్ బ్లౌజ్ తగ్గట్టు సెట్ చేసి ఇమ్మన్నారు. అయితే ఇలాంటివి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బుల కోసం చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, బ్లౌజులు లేవు కదా అని. నా అలాంటి వాళ్ళు మొహమాటం కొద్దీ తీసుకుంటారు. నేను మొహమాటం కొద్దే తీసుకున్నానండి. ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారనమాట. బాగోదు కదా అని తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెక్ అనేది పైకి ఉంది కాబట్టి వీళ్ళకి దానికి తగ్గట్టు షోల్డర్ ఇచ్చారు. బ్లౌజ్ సెట్ అయింది. ఇప్పుడు నెక్ దింపుతున్నాను కదా, అయితే షోల్డర్ కూడా తగ్గాలి కదా, కానీ తగ్గదు. ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఇంక మనం ఏం చేయలేము. దీనికి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను సెట్ చేసి ఇచ్చినా కూడా అది బాగా సెట్ అవుతుందని గ్యారెంటీ లేదు. పైగా సెట్ కాకపోతే మనకే బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఇలాంటివి ఏంటంటే కక్కలేం మింగలేం అంటారు కదా, వద్దని చెప్పలేను. అలా అని చెప్పేసి నేను ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు అర్థం కాదు. సో ప్రతి వాళ్ళకి వచ్చే